హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అల్లు సంగీత వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న అరటి పువ్వుని ఎలా బాగు చేసుకోవాలి, దాంతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అసలు అరటి చెట్టుని చూస్తే పైన ఆకు దగ్గర నుండి కింద మొండెం వరకు కూడా ప్రతిదీ మనకు యూజ్ అవుతుంది. ప్రతి దాంట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందులో ఒకటి ఈ అరటి పువ్వు. ఇందులో ఐరన్ ఎక్కువ ఉండటం వల్ల హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఇది పెంచుతుంది. ఇవి విలేజెస్ లో మాత్రమే కాదండి, ఇప్పుడు మనకి సిటీస్ లో కూడా జెప్టో, బ్లింకిట్ అన్నిట్లో కూడా ఇది అవైలబుల్ గా ఉంటుంది. ఇంకా దీని ప్రిపరేషన్ విషయానికి వస్తే ఇక్కడైతే మా పిన్ని ప్రిపేర్ చేస్తుంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఏం చేయాలి పిన్ని వాటిని? ఇంకా అట్టుపు ఉంటది కదా, అట్టుకు వలుచుకుంటే ఇంకా ఇలా వస్తాయి. ఇలా వచ్చిన దాన్ని ఇవి మనం దీంట్లో ఇవి ఉంటాయి రేణుల కింద, ఇవి తీసేసుకోవడం. ఇది ఒకటే. ఓకే, ఇది తీసేయడమే. ఓకే. ఈ తుక్కు చిన్ని పాడేసుకోవాలి. వీటిని ఇప్పుడు కోసుకుని చిన్న ముక్కల కింద కోసేసుకుని ఫ్రై చేసుకుంటాం. వీటిని ఎలా బాగు చేసుకోవాలో చూసారు కదా. ఇంకా దీని హెల్త్ బెనిఫిట్ విషయానికి వస్తే ఈ అరటి పువ్వుని వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్న స్టోన్స్ కరిగించే శక్తి అయితే దీనికి ఉంటుంది. అలాగే ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంచుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా మంచిది. ఇంకా ఎవరికైనా మెన్స్ట్రువల్ క్రాంప్స్ గానీ లేదంటే హెవీ బ్లీడింగ్ అవుతుంది అనుకునే వాళ్ళు దీని వారానికి ఒకసారి తినడం వల్ల వాటిని కూడా రెడ్యూస్ చేస్తుంది. అలాగే ఈ అరటి పువ్వులో ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా చాలా మంచిది. ఇంకా ఇది ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేస్తుంది, క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఐరన్ సమృద్ధిగా ఉండడం వల్ల హెమోగ్లోబిన్ లెవెల్స్ కూడా బాగా పెంచుతుంది. ఇది మెయిన్ గా ఉమెన్ కి చాలా మంచిది. ఇంక ఇక్కడ చూసారు కదా, ఇలా వీటిని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసుకుని అలాగే లోపల ఉన్న పువ్వును కూడా కట్ చేసుకుని వండేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇందులోకి కొంచెం ఉప్పు, పసుపు వేసుకుని వాటర్ కూడా వేసి స్టవ్ పైన పెట్టి ఒక పొంగు రానివ్వాలి. ఇలా చేయడం వల్ల కలర్ చేంజ్ అవ్వవు, అలాగే ఇందులో ఉండే వగరు కూడా పోతుంది. మీకు గనుక ఇది ఎక్కడైనా దొరికితే అస్సలు వదిలిపెట్టకండి. ఆరోగ్యానికి ఎంత మంచిదో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఒక పొంగు వస్తే సరిపోతుంది. దీంట్లో ఉన్న వగరంతా పోతుంది. ఇంక దీన్ని వడగొట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంక ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా శనగపప్పు, మినపప్పు వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు వీటిని వేయించాలి. ఇంక ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న అరటి పువ్వు ముక్కల్ని ఇందులో వేసుకుని 10 నుండి 15 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇంకా స్టవ్ కట్టేసి ఒక 5 నిమిషాల ముందు అయితే కొంచెం కొబ్బరి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు దీన్ని మంచిగా మూత పెట్టి మగ్గించుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అరటి పువ్వు కొబ్బరి కూర అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.